ఎవరు ఒకరు ఎప్పుడో ఒకడు నడవరా ముందుగా అటు ఇటు ఇటు. సాంఘిక కార్యక్రమాలపై మొగ్గు చూపకుండా ఉండేందుకు విద్యా వైద్యంతో పాటు వారి సాధక బాధకాల్లో తన వంతు పాలు పంచుకుంటూ గిరిజనుల పాలిట దేవుడయ్యాడు ఈ ఎస్ఐ శంకరుడు. పెంబి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా చేరిన ఇతని పేరు శంకర్ రెడ్డి. 13 నెలల క్రితం ఎస్ఐగా బాధ్యతలు చేపట్టాడు. విధి నిర్వహణలో భాగంగా చుట్టుపక్కల గ్రామాల్ని సందర్శించే సమయంలో అక్కడి గిరిజనులు గడుపుతున్న దయనీయ జీవనశైలిని చూసి చెలించిపోయాడు. వారికి ఏదో విధంగా సాయం చేయాలని సంకల్పించాడు. అప్పటి నుంచి గ్రామస్తులతో అతని అనుబంధం రోజురోజుకి పెరిగింది. పెంబి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాను. అయితే నేను ఇక్కడ రిపోర్ట్ చేయగానే మొట్టమొదటిగా అన్ని విలేజెస్ సందర్శించాను. ఈ విలేజెస్ బాగా రోడ్డుకి దూరంగా ఉండి కనీస రవాణా సౌకర్యాలు లేవు. వాళ్ళకి ఎటువంటి కనీస సౌకర్యాలైనా విద్య, ఆరోగ్యం కానీ, తర్వాత గృహ వసతి కానీ, లేకపోతే వాళ్ళకి ఎటువంటి అధికారులు అందుబాటులో లేరు, ఎటువంటి సౌకర్యాలు లేరు. వాళ్ళకి తినడానికి తిండి ఉండే పరిస్థితి లేదు, చదువుకోవడానికి పాఠశాలలు లేవు. నేను ఎప్పుడైతే ఈ విలేజ్కి వచ్చానో, విలేజ్కి వచ్చినప్పుడు విలేజ్ సందర్శించినప్పుడు ఎవరో కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఇళ్లలోనే ఉండేవాళ్ళు. కానీ అప్పటి నుంచి వాళ్ళని దగ్గర తీసి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ అవసరాలు చూస్తూ వాళ్ళకి రోడ్డు సౌకర్యం తర్వాత వాళ్ళకి మంచినీటి వసతి కల్పించడానికి, తర్వాత వాళ్ళ పిల్లలకి చదువు కల్పించడానికి, తర్వాత వాళ్ళ గృహ అవసరాల కోసము ఈ విధంగా అనేక వాళ్ళ బాధలు తెచ్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. జ్వరంతో ఒళ్ళు కాలిపోతూ నానా ఇబ్బందులు పడే గ్రామస్తుల దగ్గరికి డాక్టర్ని తీసుకువెళ్లి వైద్యం చేయించాడు. విద్యా వాలంటీర్లుగా యువతులకు శిక్షణ ఇచ్చి వారి చేత స్కూలు పిల్లలకి చదువు చెప్పిస్తున్నాడు. దాదాపు 200 మంది పిల్లలకు సొంత ఖర్చుతో యూనిఫామ్ కుట్టించాడు. వారికి పుస్తకాలు, పలకా బలపాలు ఇచ్చాడు. అజ్ఞాతంలో ఉన్న నక్సల్స్ పిల్లలు కూడా మిగతా పిల్లలతో కలిసి చదువుకోవడం విశేషం. సమాచార సౌకర్యం కొరతతో అల్లాడుతున్న దొందారి, ఎంక్లాపూర్ గ్రామాల్లో కాయిన్ ఫోన్ బాక్సులను ఏర్పాటు చేశాడు శంకర్ రెడ్డి. మాకు రోడ్డు లేదు, మరి అక్కడక్కడ పల్లెలకు రోడ్లు ఉన్నాయి, ఆటోలు వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి, జీబులు వస్తున్నాయి, మాకైతే ఏమి లేదు కదా ఇక్కడ. మరి సార్ వచ్చినస్తుంది దోందారి, అచ్చిపల్లి, ఎంగళపురం పిల్లల్ని అయితే చదివిస్తున్నాడు. అక్కడ సబ్బులు పిల్లలకు పానం మంచిగా లేకుంటే అక్కడ చూపెట్టుడు, దవాఖానలో చూపెట్టుడు. ఈ సార్ వచ్చినస్తుంది అయితే మంచిగానే మాకు సాయం చేస్తున్నాడు. ఇంతకుముందు మా ఇక్కడ ఏ సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడుతుండేవారు. ఇప్పుడు పెంబి ఎస్ఐ దొందారి అనే గ్రామానికి వచ్చి ఇక్కడ పరిస్థితులన్నీ పరిశీలించి మళ్ళీ చదువు పరంగా, ఆరోగ్యపరంగా దేనికైనా వెనకబడి ఉన్నారని ఆ ఇబ్బందులను పరిశీలించేశారు. మంచి వచ్చినాక మాకు మంచి సంతోషం కనబడ్డది. 6 వాగులు దాటి కాలినడకన 20 మైళ్లు ప్రయాణించి గ్రామాల్లోకి వెళ్లాలంటే వేరెవరైనా ఆలోచిస్తారేమో కానీ శంకర్రెడ్డి మాత్రం కాదు. నెలకు 2 సార్లు గిరిజనుల్ని పలకరించి వస్తాడు శంకర్రెడ్డి. అధికారులతో మాట్లాడి కావాల్సిన సదుపాయాలను సమకూరుస్తాడు. తమకు ఏ అవసరం వచ్చినా ఆదుకోవడానికి ఇప్పుడు ఎస్ఐ ఉన్నాడని ధీమాగా అంటారు గిరిజనులు. సారు వస్తున్నాడు, చూస్తున్నాడు, పోతున్నాడు, కానీ సారు వెళ్ళొచ్చి మన ఫోన్ ఇచ్చిండు. ఫోన్ ఇచ్చినప్పుడన్నా నా బిడ్డ ఎక్కడున్నా కానీ రావాలా. గ్రామాలలో ఉన్నంతసేపు పిల్లల్ని ఆడిస్తూ గ్రామస్తుల యోగక్షేమాలను వాకపు చేస్తూ ఉంటాడు శంకర్రెడ్డి. పిల్లల ఎడ్యుకేషన్లో భాగంగా నేను విద్యా వాలంటీర్లను వాళ్ళు రెగ్యులర్గా స్కూల్కి అటెండ్ అయ్యేటట్టు, టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఇర్రెగ్యులర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంఈఓ గారికి చెప్పి వాళ్ళని రెగ్యులరైజ్ చేయించాము. అదేవిధంగా ఇంకా వీళ్ళకి పాఠశాలలో స్టార్టింగ్లో వీళ్ళకి గవర్నమెంట్ నుంచి పుస్తకాలు సప్లై ఉంది కానీ పలకలు ఎటువంటి సప్లై లేదు. అందుకనే మొత్తం అందరికీ స్కూల్ అన్నింటిలో ఉన్న అందరికీ పలకలు ఇచ్చాను, బలపాలు ఇచ్చాను. నా జీతం నుంచి ఒక 30% సుమారు ఈ ప్రతి నెల ఈ వీళ్ళ బాగోగులు చూడటానికి, వీళ్ళ విద్య చూడటానికి, తర్వాత వీళ్ళకి ఏదైనా కనీస అవసరాలు, తర్వాత మందులు, నీటి వసతి కల్పించడానికి, తర్వాత వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా బాధలో ఉండి వస్తే వాళ్ళు తినడానికి తిండి ఉండదు, పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళకి తినడానికి తిండి ఇస్తూ భోజనం పెట్టిస్తూ అక్కడ గ్రామస్తులు పెట్టే జొన్న రొట్టె తింటూ వారిలో ఒకటిగా కలిసిపోయిన శంకర్రెడ్డికి గిరిపుత్రులతో బలమైన బంధమే ఏర్పడింది. తనకేమీ కాని గిరిపుత్రుల ఆలనా పాలనా చూస్తూ వారిలో జ్ఞానతృష్ణను పెంచే ప్రయత్నం చేస్తున్న శంకర్రెడ్డి లాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. పోలీసు అంటే శిక్షా కారాగారాలే కాదు, అవసరం అనుకుంటే చేతిలో పలకా బల్పం పట్టి అక్షరాలు నేర్పి నిరక్షరాస్యుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా ఇటు తన ఉద్యోగ ధర్మంతో పాటు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్న ఈ పోలీస్ అధికారి ఎంతైనా అభినందనీయుడే.